హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆన్ష్ గేమింగ్. సో గైస్, ఈరోజు అయితే మన ఛానల్లో నా వీడియో అయితే కొంచెం లేట్ అయింది గైస్. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. కానీ గైస్, ఈరోజు అయితే మంచి కిక్ ఇచ్చే గేమ్ ఆడబోతున్నాము. ఫ్రీ ఫైరే, కానీ 1 vs 4 సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే మ్యాచ్ ఆడబోతున్నాం గైస్. ఓకే గైస్, ఈ మ్యాచ్ విన్ అవుతామో లేదైతే నాకు గ్యారంటీ లేదు. నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను, కానీ కనీసం టాప్ 10 వరకు వెళ్ళిన సోలో వర్సెస్ స్క్వాడ్లో పర్లేదు అనిపించుకునే అంతలా వెళ్తాను. సో గైస్, ఈ మ్యాచ్ మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇంకా మొదలు పెడదాం మన గేమ్ని. సో గైస్, నేనైతే షిప్ యార్డ్లో దిగాను అనమాట. ఇక్కడ ఎనిమీ ఉన్నాడు. ఎనిమీనా? అవును గైస్, నో డౌట్ చూసాడు మనల్ని. ఇప్పుడు వీడు కొట్టకుండా ఉంటే మన ఫస్ట్ కిల్ అయిపోద్ది సోలో వర్సెస్ స్క్వాడ్లో. అండ్ వస్తున్నాడు నా దగ్గర. M988 ఉంది, చూడలేదు. ఓకే, మీ టీం వాళ్ళరి, మీ టీమ్మేట్స్, నువ్వు ఒక్కడివే ఉన్నావా? సర్లే, బాగుండండి. ఇంకొడిసాం ఫస్ట్ కిల్ అయితే మనకు వచ్చింది గైస్. ఇప్పుడైతే నేను షిప్ యార్డ్లో దిగాను, ఎందుకంటే షిప్ యార్డ్ అంటే ఏంటిది, ఫ్లైట్ టైం వచ్చి లాస్ట్లో. అంటే నేను ఏమనుకున్నానంటే జోన్తో పాటు నేను కూడా మూవ్ అయితే బుయ్యా రావచ్చు అని నాకు అనిపిస్తుంది, కాబట్టి నేను మూవ్ అయ్యాను. అంటే ఇది ఫస్ట్ టైం కదా, అందుకనే. సో లెట్స్ గో గైస్. సో గాజ్, ఇక్కడైతే నాకు ఫైరింగ్ సౌండ్ వస్తుంది. అదిగోండి, దూరంగా ఉన్నాడు ఎనిమి. FFNF ఉంది, కానీ అది వరకు రేంజ్ వెళ్ళట్లేదు అబ్బా. సో నేను మెల్లగా అడిగి తెలియకుండా వెళ్దాం. ఎవరితో ఫైట్ అవుతుంది గైజ్ అడిగి. అరే హెడ్ కొడదాం అనుకుని మిస్ అయిపోయిందే. 4x స్కోప్ ఉంది, అయినా వేస్ట్ అయిపోయించా. అండ్ వాడిని ఎవరిని కొడుతున్నాడు అబ్బా నాకు తెలీదు. అరే దిమిత్రి వేసుకున్నాడు అంటే ఇదేమైనా లాస్ట్ చనిపోయే వరకు ఉన్నాడా ఏంటి? అయ్యిండొచ్చు. M988 తీసుకొని వెళ్దాం. ఓకే, చూద్దాం. ఇక్కడ ఉన్నాడా? ఉంటే వేసేద్దాం. అరే ఇక్కడ లేడు. అరే అరే ఈ బాక్స్లో ఉన్నాడు. అరే ఈ బాక్స్లో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, టపా టపా. అరే సోనియా సరే కొట్టద్దు. ఏడ్ చేస్తున్నావు అక్కడ? అరే యార్, ఈడు ఏడ్ చేస్తున్నాడు, వీడికి అర్థం కాదు. కూర్చుని అలా కామ్గా ఉన్నాడు. ఎవడొచ్చి కొట్టేసేయండిరా బాబు అని. అండ్ ఇక్కడ నా బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది. ఓకే, మనం అయితే ఆ 2 kills ఖాతాలో ఉన్నాయి. సో గాయస్, ఇప్పుడైతే నేను ఇక్కడ హిట్ లిస్ట్ తీసుకొని ఎనిమి ఎక్కడున్నాడో చూస్తాను నా దగ్గరలో. అండ్ మనకి చాలా దూరంగానే ఉన్నాడు గైస్ ఎనిమి. అండ్ ఇక్కడ 21 అయితే ఉంది, కానీ ఎనిమి కొంచెం దూరంగా ఉన్నాడు. వెళ్దాం. సో గాయస్, ఇక్కడైతే ఒక పిట్ అనుకుంటే 2 పిట్టలు దొరికాయి గాయస్. అక్కడ ఒక్కడు అనుకున్నాం, కానీ 2 ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిని ఒకసారి ఓరియన్ చార్జ్ చేసుకుంటేద్దాం. అండ్ ఒకడు నాకు, అర సెకండ్ నోడుకో నాకు. ఓపీ గాయస్. ఓకే, దీంతో 4 kills అయిపోతాయి మనకి. ఓకే, ఫినిష్. ఓపీ గైస్, 4 kills అయితే కొట్టేసామన్నమాట సోలో వర్సెస్ స్క్వాడ్లో. అండ్ ఇలా జోన్తోనే మూవ్ అవుతూ వెళ్ళాలి. సో గాయస్, ఇక్కడైతే ఒక ఎనిమి ఉన్నాడు అనుకుంటే. అవునవునారే, చూసేసాడబ్బా. అరే ఈడవడ పురుగులాగా ఉన్నాడు కూడా. అతడేమో కొంచెం జాగ్రత్తగా వెళ్దాం, వీడికి మనం కనపడకుండా. సో గైస్, ఇందాకైతే UMP తీసేసాను అనమాట. UMP నచ్చలేదు నాకు. అరే కొడిసాడబ్బా. ఒరే కొడతాడు ఈడు కూడా అని. వస్తున్నాడు. అరే మళ్ళీ గ్లో వేసేసుకున్నాడు. ఓరియన్ చార్జ్ చేసుకోవాలి ఇకగా. అండ్ అరే ఓకే, ఫైనల్ 5. ఓపి, అరే ఫైనల్ 10గా ఫైనల్ 5 అంటే ఇంకొకే ఒక స్క్వాడ్ ఉంది. ఇది మరి సోలో స్క్వాడ్ మరి నాకు తెలీదు. అరే నేను SVD తీసాను. అరే ఎస్విడి కాదు. M987 రా. అరే లిటరలీ 30 HP ఉందని కొడిసాడు అబ్బా. పోలేను గైస్, కనీసం ఫైనల్ 4 వరకైనా వెళ్ళాను. సరే గైస్, గొప్ప విషయమే. సో గైస్, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో గైస్. అండ్ తొందరగానే వీడియోస్ పెడుతూ ఉంటానులేండి. సో గైస్, బై. అండ్ గైస్, మీరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇవి కొంచెం చేయండి గైస్ ప్లీజ్. ఓకే, బాయ్ గైస్.